దత్తాత్రేయ దర్శనం. పూర్వం మగధ దేశాన్ని దివాకరవర్మ ఏలుతుండేవాడు. ఆ కాలంలో మగధ వాసులు దత్తాత్రేయ దర్శనం మహాభాగ్యంగా భావించేవారు. తమకు దత్తాత్రేయుల వారి దర్శనం అయిందని, దాని ఫలితంగా తమకు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోయాయని చాలామంది పౌరులు అంటుండేవారు. ఒకసారి దివాకరవర్మకే అనేక క్లిష్ట సమస్యలు ఏర్పడ్డాయి. పరిపాలనలో విడని చిక్కులు సంప్రాప్తమయ్యాయి. అదే సమయంలో కుటుంబ సమస్యలు కూడా ఆయనకు మతి స్థిమితం లేకుండా చేశాయి. ఆ పరిస్థితిలో ఆయన నాకిప్పుడు దత్తాత్రేయ దర్శనం సమకూడితే ఎంత బాగుండును అనుకున్నాడు. ఆయన చాలా రోజులు దత్తాత్రేయుణ్ణి తన మనసులో ధ్యానించి తనకు దర్శనం ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు. కానీ ఆయన ధ్యానము, ప్రార్థనలు ఏమాత్రం ఫలించలేదు. అందుచేత ఆయన ఒకనాడు దేశం అంతటా ఒక చాటింపు వేయించి ఎవరైనా తనకు దత్తాత్రేయుల వారి దర్శనం చేయించినట్టయితే వారికి కోరినంత ధనం ఇస్తానని ప్రకటించాడు. రాజధానిలోనే ఒక మనిషి ఉండేవాడు. అతను ఒకప్పుడు బాగా బతికి కాలం కలిసిరాక అప్పుల పాలై అతి బీద స్థితికి వచ్చాడు. అతను రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకు 1000 దీనారాలు దయచేయించినట్టయితే నేను తమకు నెల రోజుల లోపల దత్తాత్రేయ దర్శనం చేయించగలను అన్నాడు. రాజుగారు సంకోచించక తన బొక్కసం నుంచి 1000 దీనారాలు తెప్పించి అతనికి ఇస్తూ, నీ మాట నమ్మి ధనం ఇస్తున్నాను. నువ్వు అన్నట్టు నెలలోగా నాకు దత్తాత్రేయ దర్శనం కాకపోతే నీ తల తీయించేస్తాను అని హెచ్చరించాడు. చిత్తం, అలాగే చేయండి అని ఆ మనిషి ధనం తీసుకుని ఇంటికి వెళ్ళి తనకున్న బాకీలన్నీ తీర్చేసి తన భార్య బిడ్డలతో, ఇక నేను పోయినా చింతలేదు, రుణ విముక్తిని మించిన ముక్తి ఏముంది, పరువుగా బతికాను, పరువుగా చచ్చిపోగలను అన్నాడు. అతను నెల రోజులు ఎప్పుడు పూర్తి అవుతాయో అని వేచి ఉండి ఆఖరు రోజున తన భార్యకు బిడ్డలకు వీడ్కోలు చెప్పి రాజసభకు వెళ్ళి, మహారాజా, ఈనాటితో నేను పెట్టుకున్న గడువు తీరిపోతుంది. తమకు దత్తాత్రేయ దర్శనం చేయించలేకపోయినందుకు తమ ఇష్టానుసారం నన్ను శిక్షించండి అన్నాడు. ఈ వంచకుడికి ఏమి శిక్ష వెయ్యాలి అని రాజు తన మంత్రులను అడిగాడు. ఒకరు శిరశ్ఛేదమని, ఒకరు కొరత వెయ్యమని, ఒకరు కండలు కోసి కాకులకు గద్దలకు వెయ్యమని, ఒకరు ఉప్పు పాత్రలో పూడ్చమని రకరకాలుగా చెప్పారు. ఇంతలో నిందితుడి వెనక నుంచి ఒక వృద్ధుడు రాజు ఎదుటికి వచ్చి, రాజా, నీకీ మనిషి ద్వారా దత్తాత్రేయ దర్శనం అయిందే, ఎందుకు ఇతన్ని శిక్ష మాట ఆలోచిస్తున్నావు అని మరుక్షణం మాయమయ్యాడు. దత్తాత్రేయ స్వామి సాక్షాత్కరించాడు. ధన్యుణ్ణి ధన్యుణ్ణి అంటూ రాజు నిందితుడికి క్షమాపణ చెప్పుకుని అతనికి అంతులేని కానుకలిచ్చి, బాబూ, 1000 కాలాల పాటు దారిద్ర్య బాధ లేకుండా సుఖంగా బతుకు అని ప్రశంసించి ఇంటికి పంపేశాడు. కథ సమాప్తం. వ్యత్యాసం. ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని ధర్మం తప్పకుండా పాలించేవాడు. ఆదర్శప్రాయుడైన రాజుగా ఆయనకు అంతులేని కీర్తి వచ్చింది. ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళాడు. వేట తమకంలో ఆయన తన పరివారానికి దూరమై కీకారణ్యంలో చిక్కుకుని దారి తప్పి చాలాసేపు తిరిగి ఆకలి దప్పులతో ఒక ముని ఆశ్రమాన్ని ఎలాగో చేరుకున్నాడు. ముని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. రాజు ఆయనకు నమస్కారం చెబుతూ, దారి తప్పి అరణ్యంలో చిక్కుకుని ఆకలి దప్పులతో అలసి ఉన్నాను, ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేటందుకు అనుమతిస్తారా అని అడిగాడు. ముని కళ్ళు తెరవకుండానే, అవశ్యం తీసుకోవచ్చు. ఈ దేశాన్ని ఏలే రాజు ధర్మాత్ముడు, అందుచేత ఆకలి దప్పుల భయం లేదు. ఆశ్రమంలో ఏ కాయ తిన్నా, ఏ ఆకు తిన్నా రుచిగానో పుష్టికరంగానూ ఉంటుంది. వాటితో నీ ఆకలి దప్పి తీర్చుకో అన్నాడు. రాజు ఆశ్చర్యపడి సమీపంలో ఉన్న చెట్టు కాయ ఒకటి కోసి నోట వేసుకున్నాడు. తియ్యగానో రుచిగానో ఉంది. పుల్లగానో చేదుగానో ఉండవలసిన కాయలు, ఆకులు కూడా తియ్యగా ఉండి రాజును బాధించిన ఆకలి దప్పులు క్షణంలో తొలగిపోయాయి. శరీరంతో పాటు మనసుకు ఎంతో తృప్తి కలిగింది. రాజు అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక రాజుకు తన ధర్మ పరిపాలన యొక్క మహత్తును లోకానికి తెలపాలని బుద్ధి పుట్టింది. ఆయన తన సామంతులను, పెద్ద ఉద్యోగులను,
పురప్రముఖులను విందుకు పిలిచాడు. విందుకుగాను వేపాకు పచ్చడి, కాకరకాయలు వేసి పాయసము లాంటివి తయారు చేయమని తన వంట వాళ్లకు ఉత్తర్విచ్చాడు. రాజుగారి ఉద్దేశం ఏదో ఉంటుందనుకుని వంటవాళ్ళు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే వంటకాలు తయారు చేశారు. అందరితో పాటు రాజుగారు కూడా భోజనానికి కూర్చున్నాడు. అయితే ఆయనకు గొప్ప ఆశాభంగం కలిగింది. తాను చేయించినవన్నీ చేదు విషం. నోట పెడితే వాంతి వచ్చేసింది. రాజుగారు విందు ఆపు చేయించి మళ్ళీ వేరే వంట చేయించి అందరికీ పెట్టించి తన మానాన్ని కాపాడుకున్నాడు. కాని ఆనాడు ముని ఆశ్రమంలో ఏది తిన్నా రుచిగా ఎందుకుందో ఈనాడు అలా ఎందుకు లేదో ఆయనకు అర్థం కాలేదు. వంట వాళ్లే విందు పాడు కావటానికి కారణమై ఉంటారనుకుని ఆయన వేపాకు, కాకరకాయలు తిని చూశాడు. అవి చేదుగానే ఉన్నాయి. అంటే వంట వాళ్ల తప్పు లేదన్నమాట. ఈ వ్యత్యాసానికి కారణం మునినే అడిగి తెలుసుకుందామని రాజు ఆశ్రమానికి వెళ్ళి మునితో జరిగిన సంగతంతా చెప్పి ఆనాడు ఏది తిన్నా రుచిగా ఉంది, ఈనాడు ప్రతిదానికి దాని మామూలు రుచే ఉండడానికి కారణం ఏమిటి స్వామి అని అడిగాడు. ఆనాడు నువ్వే రాజువని తెలియక నీ ధర్మశీలతను పొగడాను. దాని మూలంగా నీలో గర్వాతిశయం కలిగింది. నీ మహిమను నువ్వే పరీక్షకు పెట్టావు. మహిమలు ఆపద్ధర్మంగా కనపడతాయే గాని పరీక్షకు నిలవవు అని ముని చెప్పాడు. అటు తర్వాత రాజు అణకువ తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.